నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఋషికొండలో కేఏ పాల్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఆయన మాటలు మాట్లాడారో అవన్నీ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. సో అంటే సీక్రెట్గా చేయాల్సినటువంటి అంత అవసరం ఏముంది? అక్కడ ఋషికొండలో కట్టినటువంటి ప్యాలెస్కి సంబంధించి ఆయన కామెంట్ చేశారు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఋషికొండకు సంబంధించి, అంటే ఋషికొండలో ఉన్నటువంటి ప్యాలెస్కి సంబంధించి, ప్రారంభోత్సవానికి సంబంధించి ఈయన కేఏ పాల్ గారు చేసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో అని మాట్లాడుతున్న మాటలు అవన్నీ దుమారం రేపుతున్నాయి. సో నరదానం ఇస్తున్నారా ఇక్కడ కేసీఆర్ ఇచ్చినట్టుగా? అసలు అక్కడ అంత సీక్రెట్గా చేయాల్సినటువంటి అవసరమే ఉంది ఏంటి అనేసి అని అసలు ఆయన ఎందుకు ఇలాంటి కామెంట్ చేశారు? అసలు అక్కడ ఋషికొండలో ఉన్నటువంటి ప్యాలెస్ నిజంగానే అంత సీక్రెట్గా ఓపెన్ చేయాల్సి వచ్చిందా స్వరూపానంద గారితో? ఋషికొండలో ఏం జరుగుతుంది? ఋషికొండ రహస్యం ఏంటి? రాజకోట రహస్యం లాగా ఇప్పుడు ఋషికొండలో ఇవాళ కేఏ పాల్ చేసినటువంటి సెన్సేషనల్ కామెంట్స్, దీనిపైన మరి ఇది సుమోటాగా తీసుకోవాలి. దీనిపైన కేంద్రం కూడా స్పందించాలి. ఏంటి, నరబలి అంటే అది మామూలు అంశం కాదు. వాళ్ళ మీడియాను అలౌ చేయలేదు, ఎవరిని రానివ్వటం లేదు. ఎందుకు ఇలా గుట్టుగా గోప్యంగా ఇద్దరు వాళ్ళు వచ్చి పూజలు చేశారు, మంత్రులు ఇద్దరు, రోజాను రజని. ముఖ్యమంత్రి ఎందుకని రాలేదు? ఋషికొండ ఆ ప్యాలెస్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి దంపతులు వచ్చి ప్రారంభిస్తారు అనుకుంటే ఏం జరిగింది అనే దీంట్లో నిన్నేదో స్వరూపానంద మరి ఆయన ఏమైనా పూజలు చేశారా? ఇవాళ కేఏ పాల్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల వల్ల అనుమానాలు, ప్రజల్లో సందేహాలు. నరబలి జరిగిందంటూ ఆయన ఏదో కంపారిజన్ కూడా చేశాడు. కేసీఆర్ కూడా ఇలాగే తెలంగాణ సెక్రటేరియట్ అప్పుడు నరబలి చేశాడు, దాని ఫలితం ఆయన అనుభవించాడు, ఆయన ఓడిపోయాడు, ఇదే ఇక్కడ కూడా జరుగుతుంది అంటూ తన స్టైల్లో తను మాట్లాడాడు. కేఏ పాల్ కామెంట్సే కాదు, ప్రజల్లో సందేహాలే కాదు, అసలు ఎందుకు ఋషికొండ ప్యాలెస్ని ఇలా ఇంత విధ్వంసం చేశారు? పర్యావరణ విధ్వంసమే కాదు, నీకు అక్కడ జీవన విధ్వంసం. అక్కడ ఎవరిని చూడనివ్వకపోవటం. ఎవరన్నా ఒక వివిఐపి అక్కడ గనక వస్తే, ఎక్కడికి మన వైజాగ్ ప్రధాని వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా, కేంద్ర మంత్రులు వచ్చినా ఏం చేస్తున్నారు? ఆ జీవన విధ్వంసం, ఆ పర్యావరణ విధ్వంసం, ఆ గుండు కొట్టారు కదా ఋషికొండకి, అది కనపడకుండా ఉండటం కోసం గ్రీన్ మ్యాట్ వేస్తారు. అంటే ఏంటి, అక్కడ ఉన్న చెట్లన్నీ నరికేశారు, అక్కడ ఉన్న కొండంతా తవ్వేశారు, మొత్తం అంతా కూడా కొండ కాస్త ప్లెయిన్గా అయిపోయింది. అదొక 60 ఎకరాలు ఋషికొండ అనేది. అక్కడ పూర్వం ఏదో ఋషులు తపస్సు చేసుకునేవాళ్ళు కాబట్టి దానికి ఆ పేరు వచ్చిందన్నమాట. అదేంటి, అదొక వాల్, విశాఖపట్నానికి సముద్ర పోటు నుంచి కాపాడటానికి అది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఒక కోట లాంటి కొండ. అలాంటి కొండని వీళ్ళు డిస్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు ఎందుకు ఇంత రహస్యంగా చేస్తున్నారు? అక్కడ కోర్టులు జోక్యం చేసుకున్నాయి. కోర్టు అక్కడ ఒక బృందాన్ని కూడా పంపించింది, అక్కడ జరుగుతోంది ఏంటి అనేది తనిఖీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వమని. సిపిఐ నారాయణ దాని మీద ఫైట్ చేశారు. నారాయణ వెళ్ళాలని చూస్తే వెళ్ళనివ్వలేదు. ఆయన చివరికి కోర్టుకు వెళ్ళి ఆయన మళ్ళీ పర్మిషన్ తెచ్చుకోవాల్సి వచ్చింది. చివరికి ఆయన వచ్చాడు, కోర్టు అన్ని తీసుకువెళ్ళమని చెప్పింది, నారాయణకి అవన్నీ చూపించమంది. నారాయణతో పాటు సిపిఐ బృందాన్ని అనుమతించలేదు, ఆయన ఒక్కడనే వదులుతూ ఉన్నారు. అది కూడా ఎక్కడ దాకా, రోడ్డు దాకానే. ఎక్కడ తవ్వారో, ఎక్కడ విధ్వంసం చేశారో, ఎక్కడ ప్యాలెస్ కట్టారో అక్కడికి రానివ్వలేదు ఆయన్ని కూడా. అంటే అక్కడ నిబంధనల అతిక్రమణ జరిగింది, అన్ని చట్టాలు ఉల్లంఘించి కట్టుబడి చేశారు, తవ్వేశారు. ఇప్పుడు అక్కడ సిఆర్జెడ్, కోస్టల్ రెగ్యులేటరీ జోన్, దాని నిబంధనలు తోసిరాజు అన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ దాని చట్టాన్ని ఉల్లంఘించారు. విఎంఆర్డిఏ, విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ, దాని యొక్క నిబంధనలు తోసిరాజు అన్నారు. వీటన్నిటి మీద కూడా అక్కడ రిటైర్డ్ ఐఏఎస్ ఉంటారు వైజాగ్లో, ఈఏఎస్ శర్మన్, ఆయన అనేక లేఖలు రాశారు. జగన్మోహన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ఎవరు? ఈ ప్రభుత్వానికి జగన్ ముఖ్యమంత్రి కాగానే కోరి నియమించుకున్న ఎల్వి సుబ్రహ్మణ్యం, సుబ్బన్న అనేవాడు.
ఆ సుబ్బన్న గవర్నర్కి లెటర్ రాశాడు. ఎల్వి సుబ్రహ్మణ్యం ఘాటుగా ఏంటి, వాట్ ఈస్ దిస్ డిస్ట్రక్షన్, వీ కెనాట్ బి సైలెంట్ స్పెక్టేటర్స్, వీ షుడ్ హాల్ట్ ఎట్ వన్స్ అన్నాడు. మనం మౌన ప్రేక్షకులు కాకూడదు. ఈ విధ్వంసం ఏంటి, దీన్ని తక్షణం ఆపాలి. ఇది గిరిజనుల ఏజెన్సీ ప్రాంతం, ఇదంతా కూడా వాళ్ళ చట్టాలు ఉంటాయి, 1/71. వీటన్నిటినీ కాదని అక్కడ చెట్లు నరికేశారు, కొండను దవ్వేశారు. వాళ్ళ కేఏ పాల్ అన్నాడంటే ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, మీడియాని ఎందుకు అలౌ చేయలేదు? అవును, అది కూడా గవర్నమెంట్కి సంబంధించిందే, ప్రజలకు సంబంధించిన డబ్బుతోనే కట్టినప్పుడు 500 కోట్లు పెట్టి అర్ధరాత్రి పూట స్వరూపానంద స్వామి వచ్చి పూజలు చేయాల్సిన అవసరం ఏంటి? జనరల్లీ గవర్నమెంట్కి సంబంధించిన ఏమైనా ఓపెనింగ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే పగలపూట కదా చేసేది. మీడియాని పిలుస్తారు. అవును, మీడియా కవరేజ్ అంతట్టు మార్నింగ్ పూట చేస్తారు, మీడియాలో ఉంటుంది ఖచ్చితంగా. 1 కోటి రూపాయలతో కట్టిన బిల్డింగులే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో వెళ్ళి ప్రారంభోత్సవం చేస్తున్నాడు. 500 కోట్లతో కట్టిన మరి దీన్ని ఎందుకని ఆయన రాలేదు అంటే ఏంటి, కోర్టులు తప్పు పడతాయనా? ఇప్పుడు హైకోర్టు జడ్జిమెంట్ ఉంది, అమరావతిని 3 ముక్కలు చేశారు, 3 క్యాపిటల్స్ చేశారు, విశాఖ క్యాపిటల్ పెట్టాలని చూశారు. ఈయన అసలు సీఎం అక్కడికి వెళ్ళిపోవాలనుకున్నాడు, అలా వెళ్ళటానికి వీలు లేదు అని చెప్పి కొన్ని తక్షణ ఆదేశాలు ఇచ్చింది. ఆ కోర్టు ఆదేశాలు ఉల్లంఘించడం అవుద్దని ఈయన వెళ్ళలేదా? ముఖ్యమంత్రి ఎందుకని వాళ్ళ ప్రారంభోత్సవానికి వెళ్ళలేదు, ఈ పూజలకు ఎందుకు వెళ్ళలేదు? అంటే ఏంటి, రేపొద్దున జైలుకి వెళ్తే రోజా, రజని వాళ్ళు వెళ్తే జాలనా? ఇప్పుడు చివరికి అటు చేసి ఇటు చేసి ఇది ఎవరి మెడకు చుట్టుకుంటోంది? టూరిజం మినిస్టర్ రోజా మెడకు చుట్టుకుంటుందన్నమాట. ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వాటికి బలయ్యారు. ఇప్పుడు ఈ మహిళా మంత్రులు బలయ్యే పరిస్థితి వచ్చిందనమాట. నిజంగా పర్యావరణం మీద ఈయనకి మమత ఉంటే, ఈయన పర్యావరణ పరిరక్షకుడైతే ప్రజావేదికని విధ్వంసం చేశాడు. అది నదీ గర్భం. అక్కడేంటి, ప్రజావేదిక ఏదో కట్టారు, 13 కోట్లతో కట్టారు. అక్కడ కలెక్టర్ల కాన్ఫరెన్స్లు అవన్నీ జరుపుకోవచ్చు. ఆ రోజు ఏం చెప్పాడు, ఇది పర్యావరణ విధ్వంసం, ఇది ఉండటానికి వీల్లేదు, ఇది నదీ గర్భం, కరకట్టకి యువతల కట్టారు కాబట్టి దీన్ని కూల్చేయండి అన్నాడు. ఇప్పటికీ దాని డెబ్రిస్ తొలగించాల. చంద్రబాబు దాని మీదుగా వెళ్తుంటాడు కాబట్టి మాజీ ముఖ్యమంత్రి ఆయనకు ఆ శిథిలాలు కనపడాలని, అదొక శాడిజం అన్నమాట. అది పర్యావరణ విధ్వంసం అయితే మరి ఇక్కడ ఎందుకు కట్టావు? కొండని తొలిచేసి. ఈ 500 కోట్లు ఎవరిది? ప్రజాధనం. నీకు తెలుసు, నోయిడాలో ట్విన్ టవర్స్ కట్టారు ఇలాగే. నోయిడాలో ఉత్తరప్రదేశ్, అక్కడ ఢిల్లీ దగ్గర ట్విన్ టవర్స్ కడితే సుప్రీంకోర్టు ఏం ఆదేశించింది, అసలు ఇన్నంతస్తులేంటి, ఇంత నిర్మాణం ఏంటి, వీటిని కూల్చేయమని. 100 కోట్లతో కట్టిన బిల్డింగులు 3700 కిలోల ఎక్స్ప్లోజివ్స్తో కూల్చేశారు. పర్యావరణ విధ్వంసం జరిగితే చట్టాలు అతిక్రమిస్తే కట్టుబడిని ఇవాళ సహించరు అనమాట. పర్యావరణ నిబంధనలు అంత గట్టిగా ఉంటాయి. నీకు ఇవాళ అంతర్జాతీయ సమస్య ఇది. ఏది పర్యావరణం అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేయటానికి కాదు కదా. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది ఇవాళ ట్విన్ టవర్స్ గతే ఋషికొండ ప్యాలెస్కి కూడా పట్టుద్దా? అక్కడ 100 కోట్లతో కట్టినటువంటి నోయిడా ట్విన్ టవర్స్ కూల్చినట్టే రేపొద్దున ఋషికొండ ప్యాలెస్ని కూడా కూల్చేయమని సుప్రీంకోర్టు కనుక ఆదేశిస్తే మరి ఈ 500 కోట్లు ఎవరిస్తారు? జగన్మోహన్ రెడ్డి జేబుల్లో కట్టిస్తారా? లోటస్ పాండ్ జప్తు చేపిస్తారా? తాడేపల్లి ప్యాలెస్ జప్తు చేపిస్తారా? ఆల్రెడీ జప్తుల్లోనే ఉన్నట్టున్నాయి సిబిఐ కేసుల్లో, ఈడీ కేసుల్లో. సో మరి ఋషికొండ పైన ఉన్నటువంటి ఈ ఋషికొండ ప్యాలెస్కి సంబంధించి ఇప్పుడు కేఏ పాల్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి నరబలి చేశారు అనే దానికి సంబంధించి చాలా దుమారం రేపుతున్నాయి. అందులోనూ స్వరూపానంద స్వామి రాత్రిపూట వచ్చి పూజలు చేశారు, యాగాలు చేశారు అనడం. స్వరూపానంద మెడకు కూడా చుట్టుకుంటుంది అనమాట. సో ఆయన చేయడం ఏంటి, అది కూడా అర్ధరాత్రి పూట సీఎం రాకుండా ఆ ప్లేస్లో రజనీ అలాగే రోజాలు రావడం ఏంటి, మంత్రులుగా ఉన్న వాళ్ళు. సో ఇది ఎటువైపుగా మలుపు తిరగబోతుందనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, డివిఎస్ గారు.